తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో ప్రముఖ దేవాలయాలన్నీ స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రద్దీ నెలకొన్నాయి. ఆలయాల్లో స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్లో ఉన్న జై గణేష్ స్వామివారి ఆలయంలోనూ, పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలోనూ తొలేకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివార్లకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుంతి మాధవ స్వామి, జై గణేష్ స్వామి ఆలయాల అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు, మైలవరపు అవినాశాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈవో నున్న శ్రీరాములు, మాధవాచార్యులు, మైలవరపు రామకృష్ణ, మైలవరపు రాము తదితరులు పాల్గొన్నారు. పంచమాధవ దివ్య క్షేత్రం కుంతి మహోత్సవాల ఆలయంలో ఈ రోజున తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, తీర్థప్రసాద వినియోగోష్ఠి అయింది. ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో ద్రవిడ ప్రబంధ పారాయణ మహోత్సవం కూడా ప్రారంభమవుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి అష్టైశ్వర్య భోగభాగ్యం పొందరించుగా కోరుతున్నాం. ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్షగా కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కూడా ఈ స్వామివారి యోగనిద్రలో ఉంటారని, అంచేత ఈ స్వామివారిని ప్రార్థించి దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలై అష్టైశ్వర్య భోగభాగ్యం పొందరించి వస్తుందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, తర్వాత కుంతి మాధవ భక్త బృందం వారు కూడా విశేషమైన కృషి చేసి ఈ స్వామివారి యొక్క ఆలయంలో ఎటువంటి ఆయా ఏర్పాటుని కూడా వారు పూర్తి చేశారు. కనుక స్వామివారి యొక్క దర్శించి ధరించండి. ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా అభిషేకాలు, పూజలు, విశేష అలంకారాలు జరుగుతున్నాయి. అందులో ఇవాళ తొలి ఏకాదశి బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు. ఏకాదశి అంటే గణపతి మేనమావ అయినటువంటి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి రెండు కలిసి రావడము, విశేషంగా గణపతి స్వామి వారికి ఒక 15-20 లీటర్ల పాలతో అభిషేకము, అనంతరము విశేష అలంకారము చేసి భక్తులందరి కోరికలు, అంటే ప్రతి మనిషి కూడా హిందూ ధర్మంలో నడవాలి అంటే ప్రతి దేవాలయంలో అర్చకుడు స్వామివారికి నిత్య కైంకర్యాలు చేసి స్వామివారిని సంతృప్తి చేసిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శనానికి అవకాశాన్ని కల్పిస్తే ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా చెప్పుకోవడం వల్ల అందరి కోరికలు తీరి స్వామివారి అనుగ్రహం కలిగి ఈ పిఠాపురం గ్రామంలోనే చాలామంది భక్తులు స్వామివారి దయతో అనుగ్రహంతో దినదిన అభివృద్ధి చెందే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి స్వామివారికి ఇవాళ రోజున కూడా విశేషంగా అభిషేకాలు, పూజలు చేసి విశేష అలంకారము చేసి స్వామివారి అనుగ్రహాన్ని భక్తులందరికీ కూడా కల్పించి ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు ఇచ్చి స్వామివారి దయతో అందరూ కూడా క్షేమంగా హిందూ ధర్మంలో నడవాలనే ఉద్దేశంతో స్వామివారిని ప్రార్థన చేస్తున్నాం.